ఏదైతే రాబోయే ఆదివారం రోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన మహిషా నగరంలో రాముడి యొక్క జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మనం శోభయాత్ర నిర్వహిస్తాము. ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా ఎంతో ఉత్సాహంతో శ్రీరాముడి శోభయాత్ర హిందూ వాహిని మహిషా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ శోభయాత్రలో ప్రతి ఒక్కరు కూడా యువకులు, పెద్దలు, పిల్లలు, మన ముదోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి హిందూ సమాజం మొత్తం కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొని మన యొక్క హిందూ సంఘటనను, హిందూ ఐక్యతను చూపెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాము. అలాగే ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శోభయాత్ర నిర్వహించాలంటే పోలీసుల నుండి ఎలాంటి మనకు పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు. రాముడు పుట్టిన దేశంలో, ఈ రామరాజ్యంలో, హిందూ దేశంలో రాముడు నవమి యొక్క జన్మించిన రోజు శోభయాత్ర నిర్వహించాలి అంటే పర్మిషన్ తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది మన సమాజంలో. ఆనాడున్న బీఆర్ఎస్ హయాంలో కానివ్వండి, ఈ రోజులో ఉన్న కాంగ్రెస్ హయాంలో కానివ్వండి, హిందూ పండుగల మీద కానీ హిందువుల మీద చూపుతున్న వివక్షతను దయచేసి హిందూ సమాజం మొత్తం కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే శోభయాత్రకు శాంతియుత వాతావరణంలో గత 10 సంవత్సరాలను నిర్వహిస్తున్న మహిషా శాఖలో ఏనాడు కూడా, ఏ సంవత్సరం కూడా చిన్న సంఘటన జరగకుండా అందరి సహకారంతో, అందరికీ సహకరిస్తూ, పరమతాన్ని గౌరవిస్తూ శాంతియుత వాతావరణంలో శోభయాత్ర నిర్వహించాము. ఏనాడు ఏ మతాన్ని కించపరిచే విధంగా కానీ, ఎవరిని గొడవ సృష్టించే విధంగా కానీ ఏనాడు మేము ప్రయత్నం చేయలేదు. కానీ అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు అయితే ఈ శోభయాత్ర సందర్భంగా పోలీసు ఉన్నతాధికారుల్ని మనము కలవడం జరిగింది. అయినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. గత 8 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే ప్రింట్ మీడియా కూడా తెలుసు, ఎలాంటి చిన్న సంఘటనలు జరగకుండా ఎంతో ఘనంగా, ఎంతో ఉత్సాహంతో చిన్న చిన్న పిల్లలు కూడా ఈ శోభయాత్రలో పాల్గొంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. అయినా మేము హైకోర్టుకు వెళ్ళి మనం పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. పర్మిషన్ తీసుకొని వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఏదైతే సౌండ్ సిస్టమ్ ఉన్నదో అతనికి ఫోన్ చేయడము, బెదిరించడము, నువ్వు ఇక్కడికి డీజే పెడితే నీ మీద కేసులు వేస్తాం, నీ డీజే సౌండ్ సిస్టమ్ని సీజ్ చేస్తామని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు. దయచేసి మేము పోలీసు ఉన్నతాధికారులకు ఒకటే చెప్తున్నాం, ఏనాడైతే ఇన్ని సంవత్సరాలలో మీకు మీ సహకారంతోనే మేము ముందుగా పోయాం. కానీ ఈ సంవత్సరం ఎందుకు అంతగా మీరు ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పేసి మాకు తెలియడం లేదు. మరి మా కోసం పనిచేస్తున్నారా? తెలంగాణ పోలీస్, మీ పోలీస్ అనే ఒక నినాదాన్ని తీసుకున్నటువంటి మీరు మరి ఏ పార్టీ కోసం, ఏ పార్టీ ప్రోత్సాహం కోసం మీరు పనిచేస్తున్నారని చెప్పేసి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మేము పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నాం. మేము ఏ నాడు కూడా ఏ మతాన్ని కించపరిచే విధంగా ప్రయత్నం చేయలేదు. గత హిస్టరీ చూసుకోవచ్చు, కొన్ని వేల, 5,000, 6,000 మంది సమాజం ఈరోజు ఆ శోభయాత్రలో పాల్గొంటారు. కానీ ఏనాడు ఇంత చిన్న సంఘటన జరగకుండా ఈ శోభయాత్రను జరుపుకుంటే వాళ్ళు పోలీసులు బెదిరింపులు గురి చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ శోభయాత్రకు కావాల్సిన వస్తువులకు వారిని ఇక్కడికి పైసాకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యొక్క శోభయాత్ర నిర్వహించి తీరుతామని చెప్పేసి ప్రింట్ మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాము. ఈరోజు నా రామ జన్మభూమంలో రాముడు పుట్టిన గడ్డ మీద ఒక శోభయాత్ర నిర్వహించాలంటే అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అనుమతులు తీసుకున్నా కూడా మేము రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తామండి. రాజ్యాంగాన్ని గౌరవించే హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని మరి ఇక్కడ శోభయాత్ర నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం. సుప్రీంకోర్టు అంటారు, సుప్రీంకోర్టు రూల్స్ ఉన్నాయి, మాకు కూడా తెలుసండి సుప్రీంకోర్టు రూల్స్. ఆ సుప్రీంకోర్టు రూల్స్ చూస్తే మీరు కూడా తెల్లమొహం వేసుకోవాల్సి వస్తుంది. కానీ మనం అందరం కలిసి మహిషా నగరంలో శాంతియుతంగా ఉండాలని చెప్పేసి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఏనాడు మహిషాని ఒక వేరే విధంగా వాతావరణం క్రియేట్ చేసి ఇచ్చేయాలని చెప్పేసి ఏనాడు మేము అనుకోలేదు. ఈనాడు వ్యాపారస్తులు ఎందరో నష్టపోయారు వ్యాపారం లేక. ఇంకా మీరు ఇక్కడ ఏదో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అందరి బెదిరింపులకు గురి చేయడం అనేది సరికాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ శోభయాత్ర శాంతియుతంగానే నిర్వహించి తీరుతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క శోభయాత్రలో పూజా కార్యక్రమంలో
మన యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నాగేశ్వర్ గారు, అలాగే ముదోల్ శాసనసభ్యులు పవర్ రామరావు పటేల్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, అలాగే నారాయణ పటేల్ గారు, అలాగే రాష్ట్ర కార్యసభ్యులు మోహన్ రావు పటేల్ గారు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా మనము హిందూ సమాజం అంతా ఒక్కటే అని చెప్పేసి హిందూ ఐక్యతను చాటే విధంగా ఈ శోభయాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నా. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది, కానీ పర్మిషన్ తీసుకొని వచ్చినా కూడా ఇక్కడ నుండి పోలీస్ అధికారులు ఏదైతే సౌండ్ సిస్టమ్ దానికి ఫోన్లు చేసి బెదిరింపులకు గురి చేయడం, ఇక్కడ నువ్వు సౌండ్ సిస్టమ్ పెడితే ఆ సౌండ్ సిస్టమ్ మేము సీజ్ చేస్తాము, నీ మీద కేసులు వేస్తాము అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు అని చెప్పేసి నేను పోలీస్ అధికారులు నేను హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మేము శాంతియుత వాతావరణంలో చిన్న సంఘటన జరగకుండా మీ కార్యక్రమాలు జరుపుతుంటే మీరు కావాలని మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీ దీన్ని మానుకోవాలి. మీరు సమాజం కోసం పనిచేస్తున్నారా లేకుంటే ఒక పార్టీ కోసం మీరు పనిచేస్తున్నారా అని చెప్పేసి మాకు అనుమానం వస్తుంది. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. మేము పోలీసు అధికారులు ఒకటే తెలియజేస్తున్నాము, మాకు సహకరించండి, మేము మీకు సహకరిస్తాం. ఏనాడు మీ సహకారంతోనే మేము ముందుకు పోయామే తప్ప ఏనాడు మిమ్మల్ని ఇచ్చేసి మేము ముందుకు పోయే ప్రయత్నం చేయలేదు. కాబట్టి దయచేసి పోలీసు ఉన్నత అధికారులు పెద్ద మనసు చేసుకొని రాబోయే ఆదివారం రోజున శోభయాత్రలో మీ సహకారంతో మేము శాంతియుతంగా నిర్వహించుకునే విధంగా సహాయ సహకారాలు అందిస్తారని మేము కోరుకుంటున్నాం. లేదా సౌండ్ సిస్టాన్ని మేము అచ్చదారిలోనే ఆపేస్తాం, అతను మేము కేసులు చేస్తాం, ఫోన్ చేసి బెదిరించడం అని చేస్తే మాత్రం మా రూట్లో కూడా మేము వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి మేము మీడియా పరంగా తెలియజేస్తున్నాం. దయచేసి ఏనాడు కూడా మేము హిందూ పండుగలు శాంతియుతంగా చేశామే తప్ప ఎవరిని కించిపరిచే విధంగా చేయలేదు. ఒక్కసారి మీరు హిస్టరీ చూసుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలలో కొన్ని వేల మంది కార్యకర్తలతో శోభయాత్ర నిర్వహించాము, కానీ ఏనాడు చిన్ని సంఘటన కూడా జరగలేదు. అది మీడియా మిత్రులకు కూడా తెలుసు. కాబట్టి దయచేసి దీనన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పోలీసుతో ఉన్నతాధికారులు కూడా అందరం కలిసి ఈ శోభయాత్రను విజయవంతం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ముదోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి హిందూ సమాజం మొత్తం కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. ఈ శోభయాత్రలో ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్నగా పిల్ల పెద్ద ముసలి ముద్దగా అందరూ కూడా పాల్గొని మన యొక్క హిందూ ఐక్యతను చాటే విధంగా ప్రతి ఒక్కరూ ఈ శోభయాత్రకు తరలి వస్తారని కోరుకుంటూ మరొకసారి మన మీడియా మిత్రులకు వారి కుటుంబ సభ్యులకు మా హిందూ వాహిని తరఫున శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.